హాయ్ అందరికీ నమస్తే అండి. ఉమెన్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. గత మే 25న కేజీబీవీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వటం తెలిసిందే. ఆ ఆన్లైన్ అప్లికేషన్ కూడా జూన్ 6న క్లోజ్ అవ్వటం జరిగింది. అయితే ఎక్కువ టెట్ పాస్ అవటం అనేది మ్యాండేటరీ చేయటం వల్ల చాలామంది ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేయలేకపోయారు కేజీబీవీకి. అది ప్రభుత్వం వారి దృష్టికి వెళ్ళటం వల్ల గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అలానే లోకేష్ గారు వాళ్ళు టెట్ని ఈ కేజీబీవీ పోస్టులకి ఎగ్జామ్షన్ ఇస్తూ ఈరోజు ఒక నోటు ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం టెట్ లేకపోయినా మీరు ప్రిన్సిపల్స్కి, సిఆర్టీస్కి, పీజీటీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు యాజ్ పర్ మెరిట్ లిస్ట్ ప్రకారం జాబ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు జాబ్ జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 ఇయర్లో ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పి ఇక్కడ నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ 1 ఇయర్లో టెట్ క్వాలిఫై కాకపోతే ఆటోమేటిక్గా జాబ్ నుంచి మీరు డిస్కంటిన్యూ అవుతారని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు అప్లై చేయలేకపోయారో ఈ కేజీబీవీ పోస్టులకి మొత్తం 299 పోస్టులు ఉన్నాయి. మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని అప్లై చేసుకోండి. అలానే వీళ్ళ అప్లికేషన్ డేట్ కూడా పొడిగించారు. ఆల్రెడీ జూన్ 6 తోటి డేట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు జూన్ 28 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కావున ఎవరైతే మీరు అప్లై చేయలేదో ఈ కేజీబీవీ టీచర్ పోస్టులకి ఖచ్చితంగా అప్లై చేసుకొని మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇవి చాలా మంచి పోస్టులు అండి. ఆల్మోస్ట్ ఆల్ పర్మనెంట్ గవర్నమెంట్ టీచర్తో సమానంగా ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని పర్మనెంట్ కూడా చేయబోతున్నారని న్యూస్ అయితే ఉంది. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు ఎన్నాళ్ళని ఈ సమగ్ర శిక్ష టీచర్స్ని మీరు ఈ కాంట్రాక్ట్ బేసిక్లో రిక్రూట్మెంట్ చేస్తారు, వీళ్ళని పర్మనెంట్ చేయండి అన్నట్టు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో పర్మనెంట్ అయ్యే జాబ్స్ ఇవి. కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదో తొందరగా అప్లై చేసుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. థ్యాంక్ యూ ఆల్.